హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేకింగ్ ఏ ఈజియర్ వే. ఈరోజు వీడియో వచ్చి అరుణాచల క్షేత్ర మహత్యం గురించి అండి. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం అపీత కుచాంబికాయ నమః. అరుణాచలం అంటే తేజోమయమైన అచలమైన కొండ. ఇది పంచభూత క్షేత్రాల్లో అగ్నిలింగం. ఈ కొండే సాక్షాత్తు పరమేశ్వరుడు. అగ్నిస్తంభం కొండగా మారిన కథ. సృష్టి ఆదిలో బ్రహ్మ విష్ణువు మధ్య నేనే గొప్ప అనే వాదన వచ్చింది. వారి అహంకారం అణచడానికి పరమేశ్వరుడు అత్యంతాలు లేని మహా అగ్నిస్తంభంగా ఆవిర్భవించాడు. ఆ స్తంభం మొదలు చివర కనుగొనండి అని పలికాడు. విష్ణువు వరాహ రూపం ధరించి భూమిని తవ్వుకుంటూ పాతాళానికి, బ్రహ్మ హంస రూపంలో ఆకాశానికి వెళ్ళారు. 1000 సంవత్సరాలు ప్రయత్నించినా ఆది అంతం కనుగొనలేకపోయారు. విష్ణువు తన ఓటమిని అంగీకరించారు. కానీ బ్రహ్మ కేతకి పుష్పాన్ని అబద్ధపు సాక్ష్యంగా తెచ్చాడు. అది చూసి శివుడు ఆగ్రహించి, అసత్యం పలికిన నీకు భూలోకంలో పూజ లేదు, కేతకి పుష్పం నా పూజకు పనికిరాదు అని శపించాడు. సత్యం పలికిన విష్ణువు సర్వదా పూజలు అందుకుంటారని వరమిచ్చారు. తర్వాత దేవతలు ఋషులు ప్రార్థించగా శివుడు శాంతించి ఆ తేజోమయ అగ్నిస్తంభాన్ని చిన్నదిగా చేసి అరుణాచలం అనే కొండ రూపంలో వెలిశాడు. భక్తులు నన్ను సులభంగా దర్శించి పూజించి మోక్షం పొందడానికి ఇలా కొండగా ఉన్నాను అని అభయం ఇచ్చాడు. ఫోటోల్లో వెనుక కనిపించే ఓం చిహ్నంతో ప్రకాశించే కొండ ఇదే. అపీత కుచాంబ అమ్మవారి తపస్సు. ఒకసారి కైలాసంలో పార్వతీదేవి సరదాగా శివుని కనులు మూసింది. వెంటనే సర్వలోకాలు అంధకారం అయ్యాయి. జరిగిన తప్పు తెలుసుకున్న అమ్మవారు పరిహారంగా భూలోకంలో తపస్సు చేయాలని నిర్ణయించుకుంది. కాంచీపురంలో తిరువణమలైలో తపస్సు చేసి చివరకు గౌతమ మహర్షి ఆశ్రమంలో పార్థవలింగాన్ని ప్రతిష్ఠించి అర్చించింది. ఈ తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అమ్మవారు, స్వామి, నీ ఎడమ భాగంలో శాశ్వతంగా నాకు స్థానం ఇవ్వు అని కోరింది. శివుడు అనుగ్రహించి తన శరీరంలో అర్ధభాగం ఇచ్చి అర్ధనారీశ్వరుడు అయ్యాడు. ఆ తల్లే అక్కడ ఉన్నాములై అమ్మన్ అనే అపీత కుచాంబగా కలువై ఉంది. పిల్లల ఆకలి తీరకుండానే తీర్చే తల్లి అని అర్థం. ఫోటోలో స్వామివారి కుడివైపు సర్వాలంకార భూషితై ఉన్న అమ్మవారు ఆమె. గిరి ప్రదక్షిణ ఎందుకంత గొప్పది? అరుణాచలం కొండ సామాన్య గిరి కాదు, శివస్వరూపం కాబట్టి ఈ కొండ చుట్టూ 14 కిలోమీటర్లు ప్రదక్షిణ చేయటం సాక్షాత్తు శివుని చుట్టూ తిరగటంతో సమానం. విశిష్టత: ప్రతి అడుక్కు అశ్వమేధ యాగం చేసినంత ఫలితం వస్తుందని శాస్త్రం. పౌర్ణమి రోజు చేసే గిరి ప్రదక్షిణకు విశేష ఫలితం ఉంటుంది. ఈ ప్రదక్షిణ వల్ల సకల పాపాలు నశిస్తాయి, సర్వలోగాలు ఉపశమిస్తాయి, కోరిన కోరికలు నెరవేరుతాయని మనశ్శాంతి కలుగుతుంది. కార్తీక దీప మహత్యం. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో పౌర్ణమి రోజు సాయంత్రం ఈ కొండ శిఖరంపై మహాదీపం వెలిగిస్తారు. సుమారు 3000 కిలోల ఆవు నెయ్యి, 1000 మీటర్ల పొడవైన ఒత్తిని ఉపయోగించి వెలిగించే ఈ జ్యోతి శివుడి జ్యోతి స్వరూపుడు, జ్ఞాన స్వరూపుడు అని చాటుతుంది. ఈ దీపం 35 కిలోమీటర్ల దూరం వరకు దర్శనమిస్తుంది. ఫోటోలో కొండపై వెలుగుతున్న దీపాల వరుస ఆ మహాదీపానికి ప్రతీక. రమణ మహర్షి అరుణాచలం ముద్దుబిడ్డ. 1896లో 16 ఏళ్ల బాలుడై వెంకట్రామన్ చావు అంటే ఏమిటి అనే ఆత్మ విచారణలో ఇల్లు వదిలి రైలెక్కి తిరువణమలై చేరుకున్నారు. నా తండ్రిని వెతుక్కుంటూ వచ్చాను అని అరుణాచలేశ్వరుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. అప్పటి నుండి 54 సంవత్సరాలు ఆయన ఆ కొండను వదిలి వెళ్ళలేదు. అరుణాచలం నా గురువు, నా దైవం, నా సర్వస్వం అని చాటాడు. ఈ కొండ దర్శనం మాత్రాన్న ముక్తి అనే బోధించాడు. ఆయన స్థాపించిన రమణాశ్రమం నేటికి లక్షలాది మందిని శాంతిని ప్రసాదిస్తోంది. సందేశం: కష్టాలు వచ్చినప్పుడు, మనసు బాధగా ఉన్నప్పుడు కళ్ళు మూసుకుని ఒక్కసారి అరుణాచల శివ అని స్మరించండి. వెళ్ళగలిగిన వారు ఒక్కసారైనా ఈ క్షేత్రాన్ని దర్శించి గిరి ప్రదక్షిణ చేయండి. వెళ్ళలేని వారు ఈ దివ్య రూపాన్ని దర్శించి నమస్కరించండి. ఈ అరుణాచలేశ్వరుడు అపీత కుచాంబ అందరి కష్టాలు తొలగించి సకల శుభాలు సౌభాగ్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.